అంతా కూడాను ఓట్లు వేసిన తర్వాత 5 గంటలు 8 గంటలు ఈ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఫైనల్ గా చివరి వ్యక్తి ఓటు వేశాడు అని తెలిసిన తర్వాత, అంటే క్యూలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము రాత్రి 11:45 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 2 గంటల వరకు కూడా క్యూలో ఉండి ఓట్లు వేశారట. ఎవడన్నా నిజంగా పని చేస్తాడా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం మనం, కుదిరే పనేనా? అంతే కదా. సో ఎలక్షన్ జరిగినటువంటి విధానం సరిగ్గా లేదు అనేటువంటిది నీకు అక్కడే తెలిసిపోతుంది. ఇంచుమించుగా 51 లక్షల ఓట్లు ఆ విధంగా జరిగింది. 11:45 నుంచి 2 గంటల లోపల ఇంచుమించుగా 17 లక్షల ఓట్లు పోలేనియంట. ఎట్ట కుదురుతుంది? 3,500 పోలింగ్ బూతుల్లో ఇంకా ఓటింగ్ జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పారు. 5 గంటలకి, 8 గంటలకి, 11:45కి, 2 గంటలకి ఎంత పోలింగ్ పర్సంటేజ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పారు. అది పరకాల ప్రభాకర్ గారు చెప్పినప్పుడు కాదు, అది కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఏదో జరిగింది అన్నటువంటి మనకు వాస్తవం. మనం ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాం. ఏమనుకున్నాం మనం? ప్రోగ్రామ్ కావాల్సిన విధంగా రాసుకొని ఉంటారులే అందుకని జరిగిందేమో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఈ డేటా ఇచ్చిన తర్వాత తేల్చున్న విషయం ఏంటంటే, ప్రోగ్రాముల్లో మేనేజ్ చేసి ప్రోగ్రామ్ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం ఒకటే కాకుండా ఈ విధంగా కూడా చేశారు. బాబు గారు, చిన్నబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో మీనా గారు, ఈ 4 వ్యక్తులు కలిసి చేసినటువంటి పని. ఓకే, 81.68% పోలింగ్ అనేటువంటిది అంతకుముందు కంటే 1.4% పెరగడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. ప్రజల్లో చైతన్యం వచ్చింది అనుకోవచ్చు. ఎంత అయినప్పటికీ కూడాను 51 లక్షల ఓట్లు 2 గంటల్లో 17 లక్షల ఓట్లు కుదిరే పనేనా అసలు? ఇది అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ కదా. అసలు అంతమంది పోలింగ్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు కూడా భోజనానికి వెళ్తారు, 1కి వెళ్తారు, 2కి వెళ్తారు. 11:45 నుంచి 2 గంటల వరకు టాయిలెట్స్ లేకుండా, టీ లేకుండా, కాఫీ లేకుండా, మంచినీళ్ళు లేకుండా, ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా 17 లక్షల మంది ఓటేస్తారా? అది సాధ్యపడే 8 గంటల నుంచి 11:45 వరకు ఇంచుమించుగా నీకు 8% ఓటింగ్ పెరిగింది అనేసి అంటే ఎట్ట అసలు కుదురుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, ఆ పోలింగ్ బూతులన్నీ పోలింగ్ బూతుల్లాగా లేవు. మరి కోటప్పకొండ తిరణాలాగా ఉన్నాయి. కోటప్పకొండ తిరణాలు ఎందుకు అంటున్నారంటే, మొన్న ఈ మధ్యన 2-3 రోజుల కింద ముగిసిపోయింది కాబట్టి. అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. నువ్వు ఏ రకంగా చూసుకున్నా దట్ ఈస్ నాట్ పాసిబుల్. దానికి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, ఏజెంట్స్ అందరూ ఉంటారు, పోలింగ్ జరిగింది, లాస్ట్ ఓటు ఎవరెవరో కూడా చెప్పారు, అంతా జరిగిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే చూపించారు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోలేని అని. ఎవరు అలాంటప్పుడు మరి ఇది కరెక్టే కదా అంటున్నారు. జనరల్ గా ఏం చేస్తారంటే, పోలింగ్ ఏజెంట్స్, నేను కూడా పోలింగ్ ఏజెంట్ గా ఉన్న రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. మా బాబాయ్ వాళ్ళు, ఎంపీలు వాళ్ళందరూ చేశారు కాబట్టి. 1952లోనే మా మామయ్య మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పటి నుంచి మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అందుకని ఈ పోలింగ్ ఈవెన్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ లో కూడా నేను ఉండి పార్టిసిపేట్ చేసినటువంటి. ఓకే, ఆ ఓట్లన్నీ కూడా ముందు కట్టలు కడతారనమాట. ఇది 50, 100, 100, 100, 100 ముందు అవన్నీ కూడా బైఫర్కేట్ చేసేదని కట్టలు కడతారు. ముందు కట్టలు పెట్టి తర్వాత లెక్క పెడతారు. అదే ప్రాసెస్ అనేది నీకు అక్కడ కూడా జరుగుతుంది. వాళ్ళందరూ సంతకం పెట్టారు, తర్వాత ఆ మిషన్ ని తెల్లగుడ్డలో కడతారు. తెల్లగుడ్డ కట్టిన లక్కతోటి సీల్ వేస్తారు. సీల్ వేసిన తర్వాత వీళ్ళందరూ కూడాను ఆ సీలు వేయడం అనేది చూస్తారు. వీళ్ళకి కూడాను చిన్న చిన్న చిప్స్ లాంటివి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కూడా అంటిస్తారు వాటికి. ఇది ప్రొసీజర్. ఇది వాళ్ళనే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ లెక్క బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరి సమక్షంలోనే జరిగింది కదా, వాళ్ళందరి సమక్షంలోనే ఫైనల్ ఓటింగ్ కౌంట్ ఎంతో తెలుసు కదా. ప్రతి బూత్ లో కూడా పెట్టిలో పెట్టడం కూడా చూశారు కదా, తెల్లగుడ్డలో పెట్టడం కూడా చూశారు కదా, బ్యాటరీ పర్సంటేజ్ ఎంతో కూడా చూశారు కదా, లక్కతో సీల్ చేయడం కూడా చూశారు కదా. అలాంటప్పుడు
మ్యానిపులేషన్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది అంటారు. ఉమ్. ఆల్రెడీ నువ్వు ప్రోగ్రామ్ అనేటువంటిది నీకు అనుకూలంగా రాసుకొని మ్యానిపులేట్ చేసేసావు, అక్కడ అయిపోయింది. నీకు అక్కడ ఫైనల్ ఫిగర్ ఏం తెలుస్తుంది నీకు? ఓకే. ఓట్లు ఎన్ని పడ్డాయి, ఉమ్. ఆ బూత్ లో 1000 ఓట్లు ఉన్నాయి, 810 ఓట్లు వేశారు. ఉమ్. అదే నీకు ఫిగర్ కనపడుతుంది, 810 కనపడుతుంది. ఉమ్. ఆ ఫిగర్ అయితే కరెక్టే, కానీ ఆ 810 ఎవరికి పోయాయి ఓకే. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది. అంతే కదా. ఓపెన్ ఎప్పుడు చేశారు? 4th జూన్ 2024లో ఓపెన్ చేశారు. అవును. ఫామ్ 17C, ఫామ్ 17 ఎప్పుడు ఇవ్వాలి నువ్వు? ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. అవును. వాళ్ళు ఫామ్ 20 ఫామ్ 17C ఎప్పుడు ఇచ్చారు? మీనా గారికి 17వ తారీఖు ఇచ్చారు. 4 రోజులు ఎందుకు పడుతుంది నీకు? ఎస్ సార్. తప్పేనా కదా? అంతే కదా. దానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర సమాధానం లేదు. ఉమ్. అసలు పొద్దున 2 గంటల దాకా వీడియోగ్రఫీ మీరు చేశారా? దానికి సమాధానం లేదు. నార్మల్ గా వీడియోగ్రాఫర్లు ఏం చేస్తారంటే 10 అవర్స్ ముందు ఒక ½ అవర్, తర్వాత ఒక ½ అవర్ మాత్రమే సెట్ చేస్తారు. అది 11 అవర్సే పనిచేస్తుంది. ఉమ్. మరి అర్ధరాత్రి 2 గంటల దాకా అనేసంటే అది పని చేయదుగా. అంతే కదా. నీకు వీడియోగ్రఫీ లేదు, ఏజెంట్స్ అందరూ చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు, టక ఓట్లు వేసుకొని ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఉంది. దాని మూలకంగా కూడా పెరుగుంటది. లేదా అసలు ఆల్టుగెదర్ మిషన్లే మార్చేసి ఉండొచ్చు. వీటన్నిటికంటే ముందు ప్రోగ్రామ్ లో మీకు కావాల్సిన విధంగా రాసుకొని ఉండొచ్చు. ఓకే. ఇమేజ్ మార్పింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇప్పుడున్న దాంట్లో 20 లక్షల మిషన్లకి ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ లెక్క చెప్పాల. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనకి? సార్ 51 లక్షల ఓట్లు అనేటువంటిది అడ్డగోలుగా గుద్దేశారా? అసలు నిజంగా ఓటర్లు లేకుండానే గుద్దేశారా? 81%, 76% ఏంది? నువ్వు గుద్దుకుంటూ పోతే చూపిస్తుంది అది. అవును. అది పెద్ద కష్టమైన పని ఏం కాదుగా. అంతే కదా. ఫైనల్ గా 81.68%, 88%. ఎందుకు మళ్ళీ ఆ డౌట్ ఎందుకు? రాసుకున్నాం కదా, చెప్తాం. 81.86%. అది ఫైనల్ ఫిగర్. అది 3,40,00,000 మంది అప్రాక్సిమేట్లీ వస్తారు. అవునా? ఈ ఏజెంట్స్ ఏదో ఒకటో ఇద్దరు ఉంటారులే అని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. 8 గంటల దాకా క్యూలో నిలబడ్డారు, అందరూ ఓటేశారని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? యాక్చువల్ గా మిషన్ ని సీల్ చేయాలిగా. వాళ్ళకి చెప్పడం అనేటువంటిది అప్పుడు చెప్పుకుంటారు. అది కౌంటింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా అందరు రాసుకుంటారు. అవి 1000 ఓట్లు ఉన్నాయి, 810 ఓట్లు అనేటువంటి పోలేని అని చెప్పి వీళ్ళు రాసుకుంటారు. కానీ ఆ 810 ఓట్లు ఎవరికి పోయాయి అన్న సంగతి ఏజెంట్స్ కూడా తెలియదు. అది మతలబు. నువ్వు ప్రోగ్రామ్ రాయడం అనేటువంటిది నీకు అనుకూలంగా రాసుకున్నావు అనుకో, 810 కనపడుతుంది. అంతే కదా. 40% జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అనేసి అంటే 810లో 40% వచ్చిందంటే 200 ఓట్లు వచ్చినాగా. కానీ కొన్ని చోట్ల 4 ఓట్లు 5 ఓట్లు కూడా రాలేదుగా. అవును. మరి మతలబు ఎక్కడ జరిగి ఉంటది? ప్రోగ్రామింగ్ లో మతలబు జరిగి ఉంటుందని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు లెక్క ఇచ్చిన తర్వాత 52 లక్షల ఓట్లు తేలుతున్నాయి. వితిన్ దట్ థింగ్ లోనే ఇది ఆ 3,40,00,000లోనే ఇది కూడా ఉంది. అవును. కానీ 17 లక్షల ఓట్లు, 52 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? 8 గంటల తర్వాత ఓటు వేయడానికి కూడా వస్తాడా? అంటే శుభ్రంగా తీరిగ్గా భోంచేసి ఇంకా పోలింగ్ బూత్ తెరిసే ఉందని వచ్చి ఓటు ఎత్తడా? ఎందుకు వస్తారు? పోనీ 11:45 నుంచి 2 గంటల లోపల వచ్చి వాడు పనులు అంతా వదిలిపెట్టుకొని వచ్చి ఎవరైనా ఓటు ఎత్తడా? అట్లా ఓటేసిన 17 లక్షల మంది ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, మళ్ళీ 3,500 బూతుల్లో అంటారు. అవును. అంతమంది ఆ టైంలో అర్ధరాత్రి పూట పోయి ఓటేస్తే ఎవరికి తెలియలేదు సార్. కనీసం మీడియా కానీ లేదంటే సీసీ కెమెరాలో ఇంకా వేస్తున్నారు అనేవి చూపించడం కానీ. సీసీ కెమెరాలు అనేది నేను చెప్పిన లెక్క 11 గంటల కంటే పనిచేయవు. లేదు 8 గంటల దాకా పోలింగ్ బూత్ లో కనుక పనిచేసాయి అనేసి అంటే 11 గంటలు 13 గంటలు అనుకో. 13 గంటల వరకే బ్యాటరీ ఉంటది. ఇప్పుడు నువ్వైనా కానీ బ్యాటరీ పెట్టుకున్నావు, కొంత టైమే ఉంటది కానీ ఎక్కువ ఉంటదిగా. అంతే కదా. అది కూడా అలాగే పనిచేస్తుంది. ప్రోగ్రాముల్లో వాళ్ళకి కావాల్సిన విధంగా రాయించుకోవడం అనేటువంటిది ఒకటి మనం దాని మీద చేసాం. ఇప్పుడు లెక్క వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది? 52 లక్షల ఓట్లు అప్రాక్సిమేట్లీ ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా అని చెప్పి మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే టైమింగ్స్ చూసిన తర్వాత. వీడియోగ్రఫీ ఉండదు, ఏజెంట్స్ ఎవరు ఉండరు. ఏ బూతుల్లో అయితే తక్కువ ఓట్లు పడ్డాయని చూశారో
ఏ బూతుల్లో అయితే పాజిటివిటీ ఉంటుందో ఆ బూతులల్లా నొక్కేశారు. అంతే.